కనకదుర్గాదేవి దేవాలయం శ్రీశైలం దేవస్థానంలో పూజలు ఆచరించిన అనంతరం దేవాలయంలో మా మిత్రులు పోతుగుంట రమేష్ నాయుడు గారు శ్రీశైల దేవస్థాన పాలక మండలి బోర్డు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పోతుగుంట రమేష్ నాయుడు గారికి అలాగే పాలక మండలి శ్రీశైలం దేవాలయ పాలక మండలి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో వికసిత శ్రీశైలంగా శ్రీశైలం విరజిల్లాలని, భక్తులకి అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు సేవలు ఈ యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో అందుబాటులోకి రావాలని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున శ్రీశైలానికి విచ్చేస్తున్నారు. ఆ శుభ సందర్భంలో వారికి ఇక్కడ ఘన స్వాగతం పలుకుతూ ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృప వారికి మరింత శక్తినిచ్చి వికసిత భారత్ వైపు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో స్వర్ణాంధ్ర సిద్ధించేటటువంటి విధంగా ఆ యొక్క దేవదేవీల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 పైచీలుగా ఎకరాలను అటవీ భూముల్ని ఈ శ్రీశైలం చుట్టూతా క్రమబద్ధీకరించి దేవాలయ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ కింద, సఖీ స్కీమ్ కింద, వివిధ రకాల పథకాల కింద నిధులు ఇస్తూ ఉన్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా శ్రీశైలంలో కూడా ఆ పరంపర కొనసాగుతుంది. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 16వ తారీఖు ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భం అనంతరం ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో వరదలాగా పారేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. భక్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఇవాళ ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్నారో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు గారు, అలాగే వారి బృందం మొత్తం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆధ్వర్యంలో ఒక మంచి దార్శనికతతోటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఒక మంచి స్పిరిచువల్ డెస్టినేషన్గా శ్రీశైలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి పోతుగుంట రమేష్ నాయుడు గారికి, అలాగే ఆయన బృంద సభ్యులు ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు.